మా కోసమే బతుకున్నానని మాటలు చెప్తాడు కదా, ఆ మాత్రం ఇవ్వడా అనుకున్నాం. ఇలా చేస్తాడనుకోలేదు. దాన్నే స్వార్థం అంటారు. మీ అన్నయ్య కూడా స్వార్థపరుడే. సరేలే, మీరేం బాధపడకండి, నేనున్నాను కదా. నేను మిమ్మల్ని ఓ బిజినెస్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్తాను. అతనైతేనే మీకు హెల్ప్ చేస్తాడు. ఎవరండి అతను? అతను ఇదిగో, అతని దగ్గరికి నేను తర్వాత తీసుకెళ్తా గానీ, అదిగో ముందు యాదగిరి వస్తున్నాడు. ఖచ్చితంగా మీ అన్నయ్య పంపించుంటాడు. మీకు ఆ మాట ఈ మాట చెప్పి తిరిగి తన కాళ్ళ దగ్గరికే తీసుకొచ్చి పడేయమని చెప్పుంటాడు. అందుకే వస్తున్నాడు. వాడి మాటలకు మీరు పడకండి. నన్ను ఇక్కడ చూస్తే లేనిపోయిన డౌట్లు వస్తాయి. నేను పక్కెళ్ళి దాక్కుంటాను, జాగ్రత్త. సరే. బాబు, మీరు ఇక్కడున్నారేంటి? ఏంటి బాబు ఇది? మీరు చేసింది కరెక్ట్ కాదా? సార్ మీకోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా? అంత బాధుంటే మమ్మల్ని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోమంటాడు? ఆయన ఏదో ఆవేశంలో. ఆవేశాలు, ఆక్రోశాలు మాకు ఉంటాయి బాబాయ్. మీరెన్ని చెప్పినా సరే మేము ఆయన దగ్గరికి తిరిగి రాము. వృధా ప్రయత్నం చేయకండి. పోనీ మా ఇంటికి వెళ్తారండి. మా ఇంట్లో ఉందరు కానీ. మీరు కూడా ఆయన మనిషే కదా బాబాయ్. మీ దగ్గరున్నా కూడా మమ్మల్ని ఆయనే పోషిస్తున్నారని గొప్పలు చెప్పుకుంటాడు. అవసరం లేదు. ఆ మాట అడిగినందుకు థ్యాంక్స్. మా దారి మమ్మల్ని చూసుకొనివ్వండి. సరే బాబా, మీ ఇష్టం. మిమ్మల్ని దేనికి బలవంతం చేయనా? కనీసం ఈ డబ్బులైనా తీసుకోండి. ఉన్న పలంగా ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఖర్చులకెలా? ఇది నా డబ్బే, తీసుకోండి. శంకర్ గారు. గౌరీ గారు, మీరా? రండి, కూర్చోండి. నేను కాదు, మీరే రండి. మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఎందుకండి? ఒంటరిగా ఎంతసేపు ఇలా బాధపడుతూ కూర్చుంటారు? కిందికొచ్చి కాసేపు కూర్చుని భోజనం చేసి వద్దురు గాని. పర్లేదులేండి, మీరెళ్ళండి. చెప్తే వినరేంటండి? ఉదయం నుంచి మీరేం తినలేదు. ఇలా తిండి తిప్పలు మానేసి బాధపడుతూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పండి? అది కాదండి. నేనేం విననండి. అందరి గురించి ఆలోచిస్తారు, మీ గురించి ఆలోచించేదెవరు? అందరికీ హెల్ప్ చేస్తారు, మీకు హెల్ప్ చేసేవాళ్ళెవరు? అందుకే నేను చెప్తున్నాను, మీరు రండి. మీరు ఇలా ఆకలితో పస్తులుంటాను అంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. పర్లేదు గౌరీ గారు. ఆ సౌండ్ ఏంటండి? కుక్కర్లో రైస్ పెట్టానండి. మీరు ఇందాక ఉల్లిపాయలు కూడా చూశాను. కూర వండడానికి ఇంకా టైం పడుతుంది కదా, వండిన తర్వాత వచ్చి అడుగుదాం అనుకున్నాను. ఈలోపు మీరే వచ్చేసారు. పర్లేదులేండి, మీరు కూర అయిన తర్వాత చెప్పండి, నేను రైస్ పట్టుకొచ్చేస్తాను. అందరం కలిసి ఒకేసారి కూర్చొని భోంచేద్దాం. గౌరీ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, నేను ఇంకా మీరు పస్తులుండి ఏడుస్తూ కూర్చుంటారేమో అనుకున్నాను. ఈ వర్షం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి గౌరీ గారు, ప్రతి సమస్యకి బాధపడమే పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో ఎవ్వడూ సంతోషంగా ఉండడండి. మీరు నేను ఎన్నిసార్లు తిట్టుకోలేదు, ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదా? అలాగే నాకు మా తమ్ముళ్ళకి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది, అది కూడా త్వరలో క్లియర్ అయిపోతుంది. అప్పటి వరకు మనం ఈ సమస్యలన్నింటినీ టైం కుదిలేయాలండి, అంతే. అర్థమైందండి. ఏమర్థమైంది? మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని అర్థమైంది. సర్లేండి, ఆకలేస్తుంది, కొంచెం తొందరగా వెళ్ళి కర్రీ వండండి. ఎంతకు తెగించారు వాళ్ళు? మా అన్నయ్యనే నాన్న మాటలు అంటారా? వాళ్ళ నాలుకలు కోసేయాలి.
పాముకు పాలు పోసి పెంచినట్టు వాళ్ళని కష్టపడి పెంచాడు మా అన్నయ్య. వినాశకాలే విపరీత బుద్ధి అని పోయే కాలం కాకపోతే మా అన్నయ్య మనసునే వాళ్ళు బాధ పెడతారా? వాళ్ళెక్కడున్నా సరే సంతోషంగా ఉండరు. నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. అబ్బాయికి చాలా ఆపవే. వాళ్ళకేదైనా అయితే బాధపడేది శంకర్ సరే. అసలు వాళ్ళని కాదండి, మిమ్మల్ని అనాలి. నేనేం చేశానే? వాళ్ళు అన్నయ్యని అన్నన్ని మాటలు అంటుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు? వీపు విమానం మొత్తం మోగించాల్సింది. అది సరే, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు. మా అన్నయ్యకి మనమంతా లేవా? అలా ఒక్కడే ఎలా వదిలేసి వచ్చారండి? మన ఇంటికి తీసుకొచ్చేయచ్చు కదా. నేను రమ్మని పిలిచానే, కానీ ఆయన నా మాట వింటే కదా. ఎంతని బతిమలాడను, ఆయన పట్టుదల అయింది. మా అన్నయ్య ఒకళ్ళకు భారం కాకూడదు అని అనుకుంటాడు. పోనీలేండి, అక్కడ మా వదినుంది కదా, తను చూసుకుంటుందిలే. నేను ఆ ధైర్యంతోనే వచ్చేసాను. అలాగైనా సారు మేడం దగ్గర అవుతారు అని. అది సరే, రవిగడేడి కనబట్లేదు. అడిగేది నిన్నే, ఎక్కడాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? అక్కి దగ్గరికి వెళ్ళాడు. అక్కీ దగ్గరికి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడే? నేను వెళ్ళొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ఇదిగో ఈ విషయం తెలిసే వాళ్ళ నాన్న బాధపడుతున్నాడని అక్కి ఫోన్ చేసి మరీ ఏడ్చింది. అందుకే వాడు వెళ్తే కాస్త ఓదార్పుగా ఉంటుందని వెళ్ళాడు. అవును, వీడు వెళ్ళి ఓదారిస్తే గాని అక్కీ పాప ఏడు పాపదు. మరి అక్కడికి వెళ్ళడానికి సాకు వీడికి.